తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పన ఇంకొకసారి ధారావాహిక ఇక ముగింపుకు వచ్చేసాము. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాసేపు అయ్యాక సౌమ్య అంతా వివరించి చెప్తుంటే వాసు, ఏంటి మీరు తలుపేశారా, ఎందుకు అన్నాడో. నాకు తెలియదు వాసుగారు, ఎవరో బయట ఉన్నారని, అప్పుడే ఎందుకు లేచావన్నట్లు తనను నడుము చుట్టూ చెయ్యి వేసి లాగి తలుపు నెట్టాను అన్నాడు కిషోర్. వాసుకు ఏదో అర్థమవుతున్నట్లుగా ఉంది. మిమ్మల్ని కీర్తి చూసిందా అడిగాడు కిషోర్ను. ఊహూ, నేను తలుపు చాటు ఉన్నాను కదా, ఆవిడను కూడా నేను చూడలేదు. అర్థమైంది. వాసు 2 చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది వాసుగారు? సౌమ్య కిషోర్ కంగారుగా అడిగారు. ఏం లేదు, నీరసంగా తల అడ్డంగా ఊపి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. కీర్తి ఇక్కడకు వచ్చింది అన్నమాట తలుచుకునేందుకే ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడి వరకు వచ్చి కనీసం తనను చూడకపోవడం, మాట్లాడకపోవడం అంత వేదనగా ఉంది. ఎలా కీర్తితో మాట్లాడడం? బెంగళూరులో ఎక్కడ ఉన్నారో తెలియదు. ఉన్న ఫలానా వెళ్ళి తనను నిలదీయాలని ఉంది. ఎందుకు తనకు కనిపించకుండా వెళ్ళావని. వాచ్మెన్ కూడా మేడం వెళ్ళేటప్పుడు చాలా పరేషాన్గా ఉన్నారు అన్నాడు. తను అంతకు మించి అడగడం భావ్యం కాదని ఊరుకున్నాడు. కిషోర్, సౌమ్య బాబుని తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరారు. వాసు బస్టాండ్లో వాళ్ళని డ్రాప్ చేసి బాబుకు బిస్కెట్స్, స్నాక్స్ తీసిచ్చి బాయ్ చెప్పి వీడుకోలిస్తుంటే బాబు వాసు చేయి పట్టుకొని ఏడుస్తూ వదల్లేదు. వాసు కూడా దుఃఖాన్ని నిగ్రహించుకోవలసి వచ్చింది. 4 రోజులు దగ్గరకు తీసిన నాకే బాబును వదిలేందుకు ఇంత బాధగా ఉంటే కన్నతల్లిగా మీరెంత బాధపడుతున్నారో అనే భావనతో మీకు బాబును అప్పగిస్తున్నానండి. వాసు అనడంతోనే కిషోర్ వాసుతో కరచాలనం చేస్తూ, మీ బాధ మేము అర్థం చేసుకోగలమండి. ఇండియాకు వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటాము. బాబును మీకు చూపించి వెళ్తాము అన్నాడు. వాసు బాబు చేయి పట్టుకొని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, ఏమైనా బెంగ పెట్టుకుంటే చెప్పండి, మీరు యూఎస్ వెళ్ళేలోపు అప్పుడప్పుడు వస్తుంటాను అని చెప్పి బాబును వదిలాడు. సౌమ్య, కీర్తిగారు ఫోన్ చేస్తే క్షమించమని అన్నానని చెప్పండి అంటూ మరీ చెప్పింది. ఇంటికి వచ్చిన వాసుకు ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది. పడక గదిలోకి వెళ్ళి బోర్లా పడుకొని ఆలోచనలో మునిగిపోయాడు. కీర్తి ఏమంటుందో, బాబుని ఇలా తన తల్లికి అప్పగించేశానంటే తనకు బాధగానే ఉంది. కానీ తల్లిగా సౌమ్య బాధ చూడలేకపోయాడు. కీర్తి ఎలా ఉందో, ఎందుకు వచ్చిందో, ఖచ్చితంగా తన మీద కోపం పోయి వచ్చి ఉంటుంది. మరెందుకు వెళ్ళినట్లు? తను అనుకుంటున్నట్లుగా సౌమ్యం చూసి అనుమానించి అయితే కాదు కదా. అలా అనుకుంటే తనకు అంతకంటే అవమానం ఉంటుందా? తను ఎలాంటి వాడో తెలిసి కూడా కీర్తి తనను అనుమానించింది అంటే కోపంతో మనసు కస్సుమనబోతుండగా తను జ్వరంతో పడుకున్న రాత్రి జ్ఞాపకం వచ్చి మనసును మంచులో ముంచి తీసినట్లుగా కోపం మటుమాయమైపోయింది. నన్ను వదిలి ఎలా ఉండగలుగుతున్నావు కీర్తి? ఒక్కడిని ఉన్నప్పుడు జ్వరం వస్తే ఎవరి దగ్గరకు తీసుకుంటారు చెప్పు? జేబులో పర్సు చేతిలోకి తీసుకున్నాడు. పర్సు తెరిచి కీర్తి ఫోటో వైపు చూశాడు. కీర్తి 10th క్లాస్ చదువుతున్నప్పటి ఫోటో అది. ముద్దుగా అమాయకంగా చూస్తున్న కళ్ళు. బావా, నువ్వు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాయకూడదు. ఎంచక్క ఇద్దరము కాలేజీకి వెళ్దాం. నువ్వు కూడా ఉంటే అమ్మమ్మ, నువ్వు, నేను ఓ ఇల్లు తీసుకుని ఉండవచ్చు. నీకు రానివన్నీ నేను చెప్తాను. ప్లీజ్ బావా. ఫోటోలో నుంచి అడుగుతున్నట్లుగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్ళి కాకముందేమో కలిసి ఉండేందుకు మార్గాలు వెతికావు. పెళ్ళయ్యాక దూరంగా వెళ్ళిపోతావా? ముద్దుగా విసుక్కుంటూ ఫోటోను గాఢంగా చుంబించాడు. ఇంతలో ఫోను మామయ్య దగ్గర నుంచి. హలో మామయ్య. వాసు, నేను అత్తయ్యను. ఊరికి ఎప్పుడు వస్తున్నారు? ఎందుకత్తయ్యా? ఇది మరీ బాగుంది. ఇద్దరికీ ఇద్దరే. కీర్తికి చెప్పినా ఇదే మాట. ఎంత సిటీస్లో ఉంటుంటే మాత్రం పండగలు తెలియవు. సంక్రాంతికి ఇక 3 రోజులే ఉంది. రేపు బయలుదేరి వచ్చేయండి వాసు. పనులు ఎప్పుడూ ఉండేవేలే. ఓ వారం రోజులు సంతోషంగా గడిపి వెళ్ళొచ్చు. పెళ్ళప్పుడు ఏంటో అంతా హడావిడి. మీ ఇద్దరినీ కళ్ళారా చూసుకుందే లేదు. నానమ్మ, తాతయ్య నిన్ననే వచ్చారు. వీలు కాదేమో అత్తయ్య, పనులున్నాయి నసుగుతూ అన్నాడు.
అక్కడ పార్ట్నర్స్ ఉన్నారు కదా వాసు, వాళ్ళు చూసుకుంటారులే. కీర్తి రేపు బయలుదేరుతుందట కదా, ఎల్లుండికి ఇక్కడికి వచ్చేస్తానందే. నీకు కూడా ఫోన్ చేసిందట కదా, ఇద్దరూ కలిసి రావచ్చు కదా అంటే నీకు వీలు కాదన్నావని చెప్పింది. తను డైరెక్ట్గా వచ్చేస్తానందే. ఇంతకు నువ్వెప్పుడు వస్తున్నావు? మరీ పనులుంటే పండగ రోజుకు వచ్చేయి, ఏమంటావు? నేను రేపు బయలుదేరుతానత్తయ్య. పనులు ఇవాళ అందరికీ ఎవరు చేయవలసినవి వారికి అప్పగించేసి వస్తాను చెప్పి ఫోన్ పెట్టేసిన వాసు మనసులో లేదో. కీర్తి వస్తుందట. ఆ మాట చెవిలో సంగీతంలా వినిపిస్తోంది. కీర్తిని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడో హైదరాబాదులో చదువుకునేటప్పుడు వీలు కాక చూడకపోవడం తప్పితే తను విజయవాడకు వచ్చాక వారం వారం వెళ్ళి చూసి రావాల్సిందే. ఎప్పుడైనా పని ఉండి తను ఆగినా అర్జెంటుగా ఏదో ఒకటి కావాలని ఫోన్ చేసి గోల చేసేది. వెంటనే తను రెక్కలు కట్టుకొని వెళ్ళి కాలేజీలో వాలిపోవడం. లేచి సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడో. సర్దుతూ కీర్తి చీరలు కూడా కొన్ని తనకు బాగున్నవి అనిపించినవి సూట్ కేసులో సర్దాడో. చకచకా లేచి బజారుకు వెళ్ళి షాపింగ్ చేసి కీర్తికి 2 డ్రెస్సులు తీసుకున్నాడు. ఆడవాళ్లకు బట్టలు ఓ పట్టాన నచ్చవంటారు, కానీ కీర్తి మాత్రం తను సెలెక్ట్ చేస్తే ఎప్పుడూ నచ్చలేదనే ప్రశ్నే లేదు. పైగా తెగ మెచ్చుకుంటుంది. ఇంతకు కీర్తి తనతో మాట్లాడుతుందా? మాట్లాడకపోతే ఏం చేయాలి? ఎప్పుడూ కీర్తి తన వెంటబడి మాట్లాడడమే అలవాటు తనకు. తనకై తను కల్పించుకొని మాట్లాడడం కాస్త కష్టమనే చెప్పాలి. తనేమో బాగా కోపంలో ఉంది. సందేహాలతో కీర్తి తలుపులతో ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. కీర్తి మేరీని కూడా తనతో పాటు పండుగకు ఊరు రమ్మని ఆహ్వానించింది. ఇంతకుముందు ఎందుకే, వీలైతే పండగ ముందు రోజు వస్తానులే. అవును, వాసు వస్తున్నాడా పండుగకు? మేరీ గబుక్కున గుర్తుకు వచ్చినట్లుగా అడిగింది. వాసు పేరు వినగానే కీర్తి ముఖం మ్లానమైంది. ఏమిటే మాట్లాడవు? మీ బావ వస్తుంటే బాబును కూడా తీసుకువస్తాడుగా. అయితే నేను కూడా నీతో వచ్చేస్తాను కీర్తి. బాబు మాట వినగానే కీర్తి ముఖంలో ఉత్సాహం. బాబు ఎలా ఉన్నాడో? అవును, నువ్వు ఈ మధ్య మాట్లాడలేదు? కీర్తి అడిగింది. మాట్లాడడమా? ఎవరితో? మేరీకి నిజంగానే అర్థం కాలేదు. కీర్తి మౌనంగా ఉండిపోయింది. ఎవరితో కీర్తి? మేరీ మరలా అడిగింది. అదే బాబు గురించి. కీర్తి, వాసుతో మాట్లాడావా లేదా అని అడుగుతున్నావా? మేరీ సూటిగా చూసింది కీర్తి వంక. కీర్తి ముఖం కళ తప్పింది. ఏంటి కీర్తి, వాసు పట్ల మరీ నీకు ఇంత ద్వేషం ఎందుకు? పేరు చెప్పడానికి కూడా అసహించుకునేంత కోపమా? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? మేరీ రెట్టించింది. కీర్తి తల వంచుకొని ఉండిపోయింది. ఓ నిమిషం తర్వాత, మేరీ, అక్కడ ఎవరికీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పకు, నేనే నెమ్మదిగా చెప్తాను అంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాసుకు చెప్పలేదు? అడిగింది. అబ్బా, ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు మేరీ, కాస్త చిరాకుగా అంది. వాసు మాట వింటే మండిపడుతున్నావు. రేపు అక్కడికి వస్తాడుగా, అప్పుడు? మేరీ కావాలనే కొంటెగా అడిగింది. కీర్తి మేరీ వంక సీరియస్గా చూసింది. సరిసరే, వాసు మాటే నీ ముందు రానివను. మేరీ క్షమించమన్నట్లుగా చూసింది. వాసుని చూడగానే అందరూ ఒకటే మాట, ఇంత తగ్గిపోయావేమిటి అంటూ. వర్ధనమ్మ అయితే, అసలు ఇద్దరూ చెరో చోట ఉండడమేమిట్రా? కొత్తగా పెళ్ళైన వారు ఆ ఉద్యోగం ఏదో హైదరాబాదులోనే వెలగబెట్టొచ్చుగా. అయినా ఇప్పుడంత ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎంత తగ్గిపోయావు అంటూ బాధపడిపోయింది. కృష్ణమూర్తి మాత్రం వంశీ గురించి అదే పనిగా అడిగారు. వాసు సేవా సదన్ వాళ్లకు ఇచ్చేశానని చెప్పాడు. ఆ మాటతో కృష్ణమూర్తి ముఖం వికసించింది. రామయ్య కారులో నుంచి సూట్ కేస్ తీసి గదిలో పెడుతుండగా వాసు గదిలోకి వెళ్ళి పరికించి చూస్తూ, నీటుగానే ఉంది, నేను లేకపోయినా అన్నాడు. అమ్మాయి గారు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు అడిగేవారు వాసుబాబు, గది శుభ్రం చేస్తున్నావా లేదా అని. రామయ్య అన్నాడు. భోజనం చేసి కిరణ్ దగ్గరకు బయలుదేరాడు వాసు. వాసుని చూడగానే కిరణ్ పరుగున ఎదురు వచ్చాడు. ఎప్పుడొచ్చావురా? కీర్తి ఎలా ఉంది? ఏమిట్రా ఇలా తగ్గిపోయావు అన్నాడు. ఇంతకు ముందే వచ్చాను అంటూ, అలా తోటవైపుకు వెళ్దాంరా, చాలా రోజులైనట్లుంది, పదా అంటూ కిరణ్ను బయలుదేరదీశాడు. తోటలోకి వెళ్ళాక తిరుగుతూ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి కిరణ్. వాసు అనగానే, ఏమిట్రా అంత పెద్ద సహాయం అన్నాడు కిరణ్ నవ్వుతూ. రేపు కీర్తి వస్తుందిరా, నువ్వు కారు తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్ళి తీసుకురావాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? కిరణ్ సందేహంగా అడిగాడు. కాసేపు వాసుకు ఏం చెప్పాలో తెలియలేదు. ఉంటాన్రా, నన్ను తోటలో దించేసి నువ్వు వెళ్ళి తీసుకురా, నేను వెళ్ళకపోతే మామయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని.
వాసు, ఏమైందిరా? నిన్ను చూడగానే అడగాలనిపించింది ఈ మాట. ఎలా ఉండేవాడివి, ఏమిటిలా చిక్కిపోయావు? అసలు ఏం జరిగిందిరా? వాసు భుజం మీద చేయి వేస్తూ అడిగాడు. వాసు షెడ్డులోకి దారి తీశాడు. మంచం మీద కూర్చున్నారు ఇద్దరు. ఒకసారి ఇక్కడే నేను కీర్తిని ప్రేమిస్తున్నానన్న విషయం నీకు చెప్పాను, గుర్తుందా కిరణ్? ఆ రోజు నీతో మాట్లాడిన ప్రతి మాట కీర్తి బయట ఉండి విన్నదట అంటూ మొదలుపెట్టి వాసు విషయమంతా చెప్తుంటే ఆశ్చర్యపోవడం కిరణ్ వంతైంది. అయితే ఇప్పుడు ఇద్దరూ వేరువేరుగా ఉన్నారా? ఇదేమిట్రా, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమై కూడా ఇదంతా ఏమిటి చెప్పు? వాసు, నువ్వే సర్దుకుపోవాలిరా. మరి నీదే తప్పు కదూ, బాబును కీర్తి బాబు అనుకోవడం. కీర్తి రహస్యంగా క్లాసు వదిలిన తర్వాత బాబుని చూసేందుకు వెళ్ళడం, నేను అడిగినా చెప్పకపోవడం, బాబు అమ్మా అని పిలవడం, వాణిగారు కూడా కీర్తి తల్లి అని చెప్పడం, వీటన్నింటి వల్ల అలా అనుకున్నాన్రా. కనీసం నాకు చెప్పాలి కదా ఇది విషయం అని. అలా ఏం లేకుండా చెప్పకుండా బెంగళూరు వెళ్ళిపోయింది. విడాకుల పత్రాలు చూసి కూడా కోపం వచ్చి ఉంటుంది. మరి ఆ పని ఎందుకు చేశావు చెప్పు అన్నాడు కిరణ్. తనకు నేనంటే ఇష్టం లేదని, తన జీవితం బాగుండాలని. కిరణ్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. కీర్తి చేసింది పిచ్చి పని అయితే నువ్వు ఇంకా తలతిక్క పనిచేశావు. సరే, మీ మధ్య మనస్పర్ధలన్నీ సంక్రాంతిలోపు సమసిపోవాలని కోరుకుందాం దేవుణ్ణి. సరే పదా, ఇంట్లో ఎదురు చూస్తుంటారు. రేపు ఉదయం కీర్తి ఎన్నింటికి వస్తుంది స్టేషన్కు? 7ంటికి. వాసు 6ంటికి కారు తీసుకుని బయలుదేరాడు. దారిలో కిరణ్ ఎక్కగానే తోట దగ్గర దిగిపోయాడు. నువ్వు రావచ్చు కదరా? లేదులే, నువ్వెళ్ళు. తనకు నేను రావడం ఇష్టముండదు, వాసు ముఖం మార్చుకుంటూ అన్నాడు. కిరణ్ వెళ్ళిన కాసేపటికే వచ్చింది ట్రైను. మేరీ, మీ బావ వస్తాడేమోనే స్టేషన్కు అంది. కీర్తికి అంత వ్యతిరేక భావనలోనూ ఎందుకో గుండె జల్లుమంది. దిగి అటూ ఇటూ పరికించి చూస్తూ ఉండగానే కిరణ్ ఎదురు వచ్చాడు. కీర్తి చేతిలోని సూట్ కేస్ తీసుకున్నాడు. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. వాసు అసలు హైదరాబాద్ నుంచి రాలేదేమో? మేరీ కీర్తి చెవి దగ్గర మెల్లగా అంది. కీర్తి నీరసంగా ముందుకు అడుగులు వేసింది. ఎందుకో గుండె భారంగా అనిపించింది. కిరణ్ డ్రైవ్ చేస్తుంటే కీర్తి మేరీని పరిచయం చేసింది. మామిడి తోట దరిదాపుల్లోకి రాగానే కారు స్లో చేశాడు. కీర్తి ఎందుకు స్లో చేశాడో అని చూసే లోపలే కిరణ్ కారు డోర్ తెరిచి బయటకు వచ్చి డ్రైవర్ పక్క సీట్లోకి రావడం, అప్పటికే వాసు తోటలో నుంచి చకచకా నడిచి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేయడం జరిగిపోయాయి. మేరీ కీర్తిని చూడమన్నట్లుగా కళ్ళతో సైగ చేసింది. కీర్తి ముఖం తిప్పుకొని బయటకు చూడసాగింది. కీర్తి మేరీకి బాబు గురించి అడగమని సైగ చేసింది. వాసుగారు, బాబు ఎలా ఉన్నాడు? మేరీ అడిగింది. బావున్నాడు, కానీ ఓ విషయం చెప్పాలి. సంకోచంగా ఆగాడు. ఏమైంది? మేరీ కంగారుగా అడిగింది. కీర్తి ముఖంలో కూడా ఆందోళన. ఈ మధ్య మీ వదిన సౌమ్య తన భర్తతో కలిసి వచ్చారు. బాబుని ఇవ్వమని ప్రాధేయపడ్డారు. ఇవ్వక తప్పలేదు. కీర్తి మేరీ ముఖంలో దిగులు మేఘాలు కమ్మేశాయి. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఇల్లు చేరుకోగానే మేరీ కీర్తి దిగాక కిరణ్ సూట్ కేసు దించుతుండగానే వాసు కారు తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ కాసేపట్లోనే కీర్తిని చూసిన వాసు ఏమిటంత చిక్కిపోయింది అనుకున్న మరుక్షణం మనసు కలుక్కుమంది. లోపలకు మేరీని సాదరంగా ఆహ్వానించిన సుజాత, వర్ధనమ్మ కిరణ్ని చూసి, వాసు ఎక్కడా? ఇద్దరికీ కలిపి దిష్టి తీయాలి అంది. తోటలోకి వెళ్ళాడు అన్నాడు కిరణ్. ఇంట్లోకి వచ్చిపోయే టైం లేదట్రా వీడికి. పని కనపడితే మరొకటి తోచదు. అక్కడ అదే పనిగా తిరుగుతున్నాడేమో, అందుకే అంత చిక్కిపోయాడు అంటూ కీర్తి వైపు చూసి, ఇద్దరూ వంతులేసుకున్నారేమిటే, ఇద్దరికిద్దరూ ఇలా చిక్కిపోయారు అంది. మేరీని కీర్తి తన గదిలోకి తీసుకెళ్ళింది. కీర్తి, మీ బావ కూడా నిన్ను పలకరించినట్లు లేదుగా, నువ్వైనా పలకరించవచ్చు కదా. ఇద్దరూ అలా బిగుసుకుపోతే ఎలాగే బాబు అంటూ, చకచకా స్నానాలు చేసి టిఫిన్ చేసేయండి. కిరణ్, నువ్వు కూడా టిఫిన్ చేసి వెళ్ళు అంది సుజాత. సుజాత టిఫిన్ టేబుల్ మీద సిద్ధం చేస్తూ పిలిచింది. టిఫిన్ చేస్తుండగా, వాసు ఎక్కడా? కృష్ణమూర్తి అడిగారు. తోటలోకి వెళ్ళాడట. సుజాత సమాధానం ఇచ్చింది. తిని వెళ్ళవచ్చు కదా అన్నారు శ్రీనివాసరావు. అలా వెళ్ళిన వాసు భోజనాల టైంకు తిరిగి వచ్చాడు. అది కూడా కృష్ణమూర్తి ఫోన్ చేస్తే. వాసు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కృష్ణమూర్తి పక్క కుర్చీలో కూర్చోబోతుంటే వర్ధనమ్మ, వాసు
అక్కడ తాతయ్య కూర్చుంటారు, నువ్వు కీర్తి పక్కన కూర్చో అంది. అప్పుడు చూసింది కీర్తి వాసు వైపు. వాసు కూడా కీర్తి వైపు చూశాడు. కీర్తి కళ్ళల్లో స్పష్టంగా అయిష్టం. ఎక్కడైతే ఏంటి నానమ్మా, నువ్వు మరీనో అంటూ కూర్చోబోయాడు. అరే చెప్తుంటే నీ కాదు, వర్ధనమ్మ గట్టిగా కసిరింది. లేచి వచ్చి కీర్తి పక్కన కూర్చుంటుంటే ఎందుకో గుండెలో అలజడి. జానకమ్మ వడ్డించసాగింది. స్వీటు పెట్టబోతుంటే వాసు షరా మామూలుగా అన్నట్లుగా చెయ్యి అడ్డం పెట్టాడు. కొద్దిగా అయినా తినాలి వాసు, మరీ అస్సలు తినకపోవడం ఏంటి అన్నాడు కృష్ణమూర్తి. వర్ధనమ్మ మాత్రం, జానకమ్మ వద్దులే, నిజంగానే స్వీట్ అంటే కష్టమే వాసుకు. కీర్తి నీ స్వీట్లో కాస్త ఓ ముక్క పెట్టవే, సరిపోతుంది అంది. కీర్తి లడ్డూను 2 ముక్కలు చేసింది. ఒకటి చాలా చిన్న ముక్క, మరొకటి పెద్దది. 10% 90% ముక్కలలా. వాసు చిన్న ముక్క వైపు చేయి చాపాడు. కీర్తి పెద్ద ముక్క చేతిలో పెట్టింది. వాసు వెలవెలపోయాడు. అందరూ పెద్దగా నవ్వారు. వర్ధనమ్మకు మనవణ్ణి ఆట పట్టించడం చిన్నతనంగా తోచిందేమో. దాని బదులు మొత్తం లడ్డూ తీసుకునేవాడు కదే, వాడిని ఆట పట్టించడం ఇంకా మానలేదు అంది మందలిస్తున్నట్లుగా. నువ్వు ఓ ముక్క పెట్టమన్నావు, నేను ఓ ముక్కే పెట్టాను, తప్పేంటి అమ్మమ్మా అంది కీర్తి అమ్మమ్మతో యుద్ధానికి దిగుతున్నట్లుగా. అదన్న మాటలో కూడా నిజమే ఉంది మరి అన్నారు శ్రీనివాసరావు లడ్డూ చేతిలో పట్టుకొని కొరుకుతూ. అందరూ నవ్వుతూ వాసు వైపు చూస్తున్నారు. వాసు ఒక్క క్షణం తన చేతిలో లడ్డు వైపు చూశాడు. మరుక్షణం కీర్తి భుజం చుట్టూ చెయ్యి వేసి అదిమి పట్టి లడ్డూను నోరు తెరిచి వాదించబోతున్న కీర్తి నోటిలో కుక్కాడు. కీర్తి పళ్ళెంలో ఉన్న చిన్న ముక్క నోట్లో పెట్టుకుంటూ, ఈ ముక్క నాది, ఆ ముక్క నీది అన్నాడు. అందరూ పెద్దగా నవ్వడంతో కీర్తికి ఏం చేయాలో తోచలేదు. నోట్లో లడ్డూ తింటూ వాసు కేసి చురచురలాడుతూ చూసింది. వాసు కొంటెగా నవ్వుతూ చూశాడు. కీర్తి గుండె లయ తప్పింది. కీర్తికి అటు ప్రక్కన కూర్చున్న మేరీ అన్నీ ఎంజాయ్ చేస్తూ తినసాగింది. వడ్డించేటప్పుడు జానకమ్మ ఊరగాయ తీసుకురావడానికి లోపలికి వెళ్లడంతో కీర్తి, అమ్మమ్మ ఆ పెరుగు ఇలా ఇవ్వు అంది. వర్ధనమ్మ, అదేమిటే ఆ తినడం, పిట్ట మెతుకులు నువ్వును, కాస్త అన్నం పెట్టుకొని సాంబార్తో తినో అంది. వద్దమ్మమ్మ ఆకల్లేదు అంది. వాసు దగ్గరలో ఉన్న అన్నం గెరిటితో కీర్తి పళ్ళెంలో వడ్డించాడు. కీర్తి వద్దంటుంటే అని వాసు వంక చిరుకోపంగా చూసింది. అయ్యో మీ ఆయన వడ్డించినందుకైనా తినవే అంది వర్ధనమ్మ. లాభం లేదు నానమ్మ, లడ్డు తినిపించినట్లు తినిపించాలేమో అంటూ గెరిటితో సాంబార్ తీసుకుని కీర్తి పళ్ళెంలో పోసి చేతితో కలపబోయాడు. ఏం అక్కర్లేదు, చకచకా కలుపుకొని తినసాగింది. జానకమ్మ వడ్డించబోతుంటే వాసు చెయ్యి అడ్డు పెట్టాడు వద్దన్నట్లుగా. కొద్దిగా పెట్టుకొని పెరుగుతో తినండి బాబు అంది. ఊహూ వద్దు జానకమ్మ అన్నాడు. కీర్తి గబుక్కున అన్నం గెరిటితో వాసు పళ్ళెంలో వడ్డించి పెరుగు గెరిటితో వేయబోయింది. అరే వద్దంటుంటే కీర్తి చెయ్యి పట్టుకుని ఆపాడు. అందరూ తినడం ఆపేసి నవ్వుతూ చూస్తున్నారు. రోజూ ఇలాగే ఒకరికొకరు వడ్డించుకుంటూ తిని ఉంటే ఇద్దరూ అంత చిక్కిపోయేవారు కాదు. కొత్తగా పెళ్ళైన వారు అంటే నమ్మేట్లుగా ఉన్నారా ఇద్దరూ అంది సుజాత. అందరి భోజనాలు అయ్యాయి, వాసు కీర్తిల భోజనం తప్ప. మీ ఇద్దరూ నెమ్మదిగా తినండి, మేము కాసేపు టీవీ చూస్తాం అంటూ వెళ్ళిపోయారు. చిన్నగా వాసు కీర్తి చెయ్యి వదిలేగానే కీర్తి నెమ్మదిగా తినసాగింది. వాసు పెరుగు కలుపుకొని తినబోయాడు. ఉన్నట్లుండి కీర్తి వాక్ అని వాంతి చేసుకోబోయిందల్లా గబుక్కున నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఆపుకుంటూ బయటకు పరుగు తీసింది. బయట ఖాళీ స్థలంలో దూరంగా పరుగు తీసి వాంతి చేసుకోసాగింది. వాసు కంగారుగా వాష్ బేసిన్ దగ్గర హడావిడిగా చెయ్యి కడుక్కొని కీర్తి దగ్గరకు పరుగు తీశాడు. ఏమైంది కీర్తి ఆందోళనగా కీర్తి చెవులు మూశాడు. మేరీ పరుగున పెద్ద గ్లాస్ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు నోట్లో పోసుకుని పుక్కలించి ఉమ్మేయసాగింది. సుజాత మగ్గుతో నీళ్లు పట్టుకొచ్చింది. అందరూ అప్పుడే గమనించడంతో పరుగున వచ్చారు. వేడిగా కూడా లేదు. వాసు కీర్తి నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. కీర్తి నెమ్మదిగా కళ్ళెత్తి వాసు వైపు చూసింది. వాసు ముఖం నిండా చెమటలు అలుముకొని ఉన్నాయి. కీర్తి మదిలో సన్నని జలధరింపు. నీళ్లతో కడుక్కున్నాక ఎలా ఉంది కీర్తి? కృష్ణమూర్తికి కూడా కంగారుగా ఉంది. వాసు కంగారుగా ఇంట్లోకి పరుగు తీసి కారు తాళాలు తీసుకువచ్చాడు. అత్తయ్య మీరెవరొస్తారు? డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చేద్దాం. కీర్తి కంగారుగా పర్లేదు ఇప్పుడు బాగుంది అంది. వర్ధనమ్మ కూడా నుదురు పట్టి చూస్తూ జ్వరం కూడా లేదే, దిష్టి తీస్తాను పదా అంది.
కాసేపు పడుకో తల్లి. ఏం ఉద్యోగమో, అసలు సరిగా తింటుందో లేదో, ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ? ఉద్యోగం మానేసి ఇద్దరూ హైదరాబాదులో ఉండండి. సుజాత స్వరంలో కంగారు. కీర్తి డ్రెస్ మార్చుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కాసేపయ్యాక వాసు గదిలోకి వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ, జ్వరం లేదు కీర్తి, నేను బలవంతంగా తినిపించటం వల్లేమో అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా. కీర్తి ఏమీ మాట్లాడలేదు. వాసు కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. ఏమిటలా చూస్తున్నావు కీర్తి? లాలనగా అడుగుతూ మంచం మీద ప్రక్కన కూర్చున్నాడు. కీర్తి చటుక్కున లేచి మంచం మీద నుంచి క్రిందకు దిగేసింది. వాసు అయోమయంగా చూశాడు. ఏమైంది కీర్తి? నాతో మాట్లాడవు? నీ ఉత్తరం. వాసు మాట్లాడబోతుంటే కీర్తి గబుక్కున చెవులు మూసుకుంది. వాసు ముఖం అవమానంతో ఎర్రబడింది. మంచం మీద నుంచి లేచి గబగబా బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు రాత్రి 10 అయినా ఇంటికి రాలేదు. సాయంత్రంగా పాలేరు ట్రాక్టర్లో భోగిమంటకు తాటాకు తెచ్చాడు. కొబ్బరి బోండాలు వాసు పంపించాడని చెప్పి చెక్కి నీళ్లు తీసిచ్చి వెళ్ళాడు. సుజాత కీర్తికి మేరీకి గ్లాసులలో ఇచ్చింది. 9ంటికి అందరూ భోజనాలు చేస్తూ వాసు కోసం ఫోన్ చేస్తుంటే కృష్ణమూర్తి మినుముకోత మిషను పనిచేస్తూ ఉందని, రాత్రంతా ఉండవలసి వస్తుందని, తను తిని పొలం వెళ్ళి వాసును పంపిస్తానని అనడంతో అందరూ తినేశారు. పండుగకు పిండి వంటలు చేయడంతో అలసి ఉన్నారేమో, అందరూ పడుకోగానే ఆదమర్చి నిద్రపోయారు. వాసు ఇంటికి వచ్చేసరికి 11 అయింది. జానకమ్మ తలుపు తీసింది. వాసు గదిలోకి వెళ్ళబోతూ, నువ్వు పడుకో జానకమ్మ, నేను స్నానం చేసి వడ్డించుకొని తింటాను అన్నాడు. మధ్యాహ్నం నిద్రపోవడంతో నిద్రపట్టని కీర్తికి వాసు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాసు స్నానం చేసి వచ్చి కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తున్న కీర్తి దగ్గరగా వచ్చి ఫ్యాను గాలికి ముఖాన్ని ముద్దాడుతున్న ముంగుర్లను ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అన్నట్లుగా చిన్నగా చెవి చాటుకు సవరించి నిల్చుని కీర్తి ముద్దుమోమం చూస్తూ నిల్చుండిపోయాడు. ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకొని ఉండిపోయింది కీర్తి. కాసేపటికి వాసు అడుగుల శబ్దం దూరం కావడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. షెల్ఫ్లో ఉన్న బెడ్షీటు కింద పరుచుకొని బెడ్ మీద ఉన్న దిండు తీసుకొని క్రింద వేసుకొని పడుకున్నాడు. మరి భోజనం? కీర్తికి ఉన్నట్లుండి జ్ఞాపకం వచ్చింది. చేతులు తల క్రింద పెట్టుకుని వెళ్ళకిలా పడుకొని కళ్ళు తెరిచి ఆలోచిస్తూ ఉన్న వాసును చూస్తూ అడగలేకపోయింది. కీర్తి నెమ్మదిగా లేచి మంచం మీద నుంచి క్రిందకు దిగుతుంటే వాసు అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు చూశాడు. అమ్మమ్మ బలవంతం వల్ల చీర కట్టుకున్న కీర్తి కాళ్లకు అడ్డుపడకుండా కుచ్చిళ్ళు చేతితో ఎత్తి పట్టుకుని బయటకు వెళ్ళింది. అంతవరకు బెడ్షీటు మెడ వరకు కప్పుకొని ఉండడంతో కీర్తి చీర కట్టుకున్న విషయం తెలియలేదు తనకు అనుకుంటూ, అయినా ఏం కట్టుకుంటే తనకెందుకు, తనంటే అంత ఆగ్రహంగా ఉంటే అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ప్రక్కనే స్టూలు లాగుతున్న చప్పుడు కావడంతో కళ్ళు తెరిచాడు. కీర్తి మంచం దగ్గరకు స్టూల్ లాగి అన్నం పళ్ళెం పెట్టి వాసు వైపు చూసింది. వాసు కీర్తి వైపు చూస్తున్నవాడల్లా అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. భోజనం అంది కీర్తి. వాసులో కాస్త కూడా చలనం లేదు. కాసేపు చూసి మరలా భోజనం అంది గట్టిగా. వాసు అస్సలు కదల్లేదు. కీర్తికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినంత పనైంది. అమ్మమ్మా అంది ఏడుపు కలగలిపిన స్వరంతో. నానమ్మనెందుకు పిలుస్తున్నావు? వాసు చటుక్కున లేచి కూర్చున్నాడు. భోజనం చేయమని చెప్తుందని అంది కోపంగా చూస్తూ. ఊర్లో వాళ్ళను కూడా రమ్మనలేకపోయావా నన్ను భోజనానికి పిలిచేందుకు? నానమ్మ ఒక్కటేం సరిపోతుంది? ఉడుక్కుంటూ వచ్చి మంచం మీద కూర్చుని స్టూలు దగ్గరకు జరుపుకొని అన్నం కలుపుకుంటూ గోడకు చెప్పినట్లుగా భోజనం అంటే ఎలా ఉంటుంది ఎవరికైనా అన్నాడు. ఆ క్షణం వాసు ఎందుకో ముద్దు వచ్చాడు కీర్తికి. ఓ క్షణం జాలేసింది కూడా. కానీ వెంటనే హైదరాబాదులో సంఘటన జ్ఞాపకం రావడంతో మనసు బగ్గుమంది. దగ్గరగా వచ్చి కూర వడ్డించింది. చాలు అన్నట్లుగా చెయ్యి అడ్డు పెట్టాడు. అన్నం తిన్నాక అన్నీ తీసి వంటింట్లో పెట్టి వస్తుంటే తను సహాయం చేశాడు. క్రింద పడుకోబోతూ అబ్బా అన్నాడు. కీర్తి కంగారు పడుతూ ఏమైంది అంది. పొలంలో బస్తాలు ట్రాక్టర్లోకి పట్టాను, వీపు నొప్పి అన్నాడు. పెయిన్ బామ్ ఇవ్వనా అంది. పెయిన్ బామ్ తెచ్చి వాసు చేతిలో ఉంచింది. వాసు చేతివైపు ఓసారి చూసుకొని గుప్పిట అలాగే మూసి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. కీర్తి ఓ క్షణం అలాగే చూసి వచ్చి మంచం మీద పడుకుంది. అలా నిర్లక్ష్యంగా పడుకోలేకపోయింది. పాపం నొప్పితోనే అలాగే పడుకున్నాడు. లేచి వాసు దగ్గరకు వచ్చింది. గుప్పెట విప్పి చేతిలో బామ్ తన చేతిలోకి తీసుకుంది.
బావా, పక్కకు తిరుగుతావా? గాఢ నిద్రలోకి వెళ్ళినట్లున్నాడు. తనే భుజం పట్టుకుని పక్కకు తిప్పింది. బామ్ చేతికి తీసుకుని మెడ దగ్గర నుంచి వీపుకు మసాజ్ చేసింది. లేచి వాష్రూమ్కు వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి పడుకొని కింద పడుకొని ఉన్న వాసు వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. ఎలాంటి మనిషినైనా బలహీనతలు తప్పు మార్గం వైపు నడిపిస్తాయా? ఆ తప్పులు ఎంతటి ప్రేమనైనా ద్వేషంగా మారుస్తాయా? ప్రేమంటే బలహీనతలను అర్థం చేసుకొని తప్పులను క్షమించడమేగా. ఓ క్షణం జాలి, మరుక్షణం కోపం. ఇది ప్రేమ చేసే ఇంద్రజాలమా అనుకుంది. సాయంత్రంగా 5ంటికి స్నానం చేసి తయారయ్యి వాసు, కీర్తి, మేరీ, కిరణ్ వాసు పొలాలు చూసేందుకు షికారుగా బయలుదేరారు. కారు రోడ్డు మీద ఆపి చల్లని గాలిని ఆస్వాదిస్తూ లోపలకు నడుచుకుంటూ వెళ్లారు. వాసు, మేరీ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే కీర్తి, కిరణ్ వెనక నడుస్తున్నారు. కీర్తి, ఎలా ఉంది జాబ్? కిరణ్ అడిగాడు. పర్లేదు, బావుంది. కిరణ్కు మాటలు ఎలా పొడిగించాలో తెలియలేదు. మేరీ, కీర్తి గోరెంటాకు చెట్టు దగ్గర ఆగారు. ఇద్దరూ గోరెంటాకు కోసుకుంటుంటే వాసు, కిరణ్ ముందుకు వెళ్ళి జామ చెట్టు దగ్గర ఆగి దోటి తీసుకువచ్చి జామకాయలు కోయసాగారు. పాలేరు కుర్చీలు తీసుకువచ్చి మామిడి చెట్టు క్రింద వేశాడు. కిరణ్ ఫోన్ రింగ్ అయింది. హలో, వచ్చారా? మామిడి తోటలోకి రాగలరా? వెహికల్ ఉందా? అవునండి, మీరు ఊర్లోకి వెళ్ళిన దారే. సరేనండి, ఎదురు చూస్తుంటాం. ఎవరు ఫోను? అడిగాడు వాసు కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. కీర్తి, మేరీ కూడా ప్రశ్నార్థకంగా చూశారు. తినబోతూ రుచి ఎందుకు? ఒకటేసారి చూస్తే సర్ప్రైజ్గా ఉంటుంది అన్నాడు కిరణ్. ఎవర్రా? ఏంటి అంత సీక్రెట్? వాసు సందేహంగా చూశాడు. కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే ఎరుపు రంగు ఫోర్డ్ ఫిగో వచ్చి దూరంగా ఆగింది. కిషోర్, సౌమ్య ఇద్దరూ వస్తూ కనిపించారు. కిషోర్ చేతులలో వంశీ. కీర్తిని చూడగానే వంశీ కిషోర్ చేతుల్లో నుంచి జర్రున జారి అమ్మా అంటూ పరిగెత్తుకుని వచ్చి అల్లుకుపోయాడు. వంశీ, ఎవరు తీసుకువచ్చారు నిన్ను? వాసుకు కూడా ఆశ్చర్యం వేసింది. కీర్తి బాబును ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. మేరీ బాబును రా అంటూ పిలిచింది. బాబు నవ్వుతూ కీర్తి మెడను కౌగిలించుకొని వదల్లేదు. బాగున్నారా వాసుగారు? రేపే యుఎస్ ప్రయాణం. బాబును చూపించి వెళ్దామని వచ్చాము అంటూ సౌమ్య ఎదురు వచ్చింది. కీర్తి బాబును ఎత్తుకొని ఎదురుగా సౌమ్యను చూసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. సౌమ్య వెనకే కిషోర్ వచ్చాడు. రూపురేఖలు కాకపోయినా రంగులో మాత్రం వాసును పోలి ఉన్నాడు. వంశీ కీర్తి చేతుల్లో నుంచి డాడీ అంటూ వాసు మీదకు దుమికాడు. వాసు బాబును ఎత్తుకుంటూ సౌమ్య, కిషోర్ వంశీ తల్లిదండ్రులు అని మేరీకి, కీర్తికి పరిచయం చేశాడు. కీర్తి నా భార్య, మేరీ మీకు తెలిసే ఉంటుంది అంటూ పరిచయం చేశాడు. ఓహ్, మీరు వాసు భార్య? ఆ రోజు మీరు వచ్చారుగా ఇంటికి. వాసు ఎవరు వచ్చారంటే నేను చెప్పలేకపోయాను. అవును, ఆ రోజు అలా వెళ్ళిపోయారేంటి? కిషోర్ మిమ్మల్ని చూడక తలుపేశాడు. తర్వాత బయట ఎవరో వాసు కోసం వచ్చారనగానే తీశాడు. కానీ ఏం లాభం, మీరప్పటికే వెళ్ళిపోయారు. సౌమ్య చెప్తుంటే కీర్తి తల క్రిందకు వాలిపోయింది. కాసేపు కూర్చొని వంశీ కబుర్లు మాట్లాడుకున్నారు. సరే వస్తామండి, చాలా పనులున్నాయి, ఫోన్ చేస్తూ ఉండండి అంటూ వంశీని తీసుకుని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. మేరీ కిరణ్తో నన్ను ఇంటి వద్ద వదిలిపెట్టు కిరణ్, వాళ్ళిద్దరూ తర్వాత వస్తారు అంది. కిరణ్, వాసు నీ బైకు ఇక్కడే ఉన్నట్లుందిగా, మీరిద్దరూ బైకు మీద వచ్చేయండి, నేను మేరీ గారిని కారులో తీసుకువెళ్తాను అని కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. వారు వెళ్ళగానే కుర్చీలో తల వంచుకొని కూర్చొని ఉన్న కీర్తిని చూశాడు. దగ్గరగా వచ్చి వంగి కీర్తి చుబుకాన్ని చేత్తో పట్టుకుని పైకెత్తాడు. తల మాత్రమే పైకెత్తిన కీర్తి కళ్ళ వెంట నీరు జలపాతంలా దుమికింది. అరే ఏంటిది చిన్నపిల్లలా, ఎందుకేడుస్తున్నావు? బుజ్జగిస్తున్నట్లుగా అంటూ భుజాలు పట్టి పైకి లేపాడు. ఎదురుగా నిల్చున్న కీర్తి చెక్కిళ్లను 2 చేతులతో సున్నితంగా 2 గులాబీలను రెక్కలు ఊడిపోతాయేమో అన్నంత పదిలంగా పట్టుకొని పైకెత్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఓహో, నువ్వు ఉత్తరాలలో మాత్రమే రాయగలవా, నోటితో చెప్పలేవన్నమాట. పోనీ పేపరు పెన్ను తీసుకురానా, రాసి చూపిస్తావా అన్నాడు. వాసు స్వరంలో కొంటెతనం స్పష్టంగా పలికింది. నాకు ఉత్తరం రాయడమైనా వచ్చు, నీకు అది కూడా రాదు కదూ, స్నేహితుడితో చెప్పుకోవడం తప్ప ఉడుక్కుంటూ కళ్ళు తుడుచుకుంటూ అంది.
మరి విన్నదానివి నన్ను అడగవచ్చుగా. అలా అంతంత పెద్ద నిర్ణయాలు నీకై నీవు తీసుకుంటావా? ఎంత భయపడ్డానో, నీ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని. నీ ఫోన్ స్విచ్ ఆన్ చేయడానికి భయపడ్డానో. పెళ్ళయ్యాక కూడా ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగానో. వాసు కళ్ళల్లో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించింది. కీర్తి కళ్ళు పైకెత్తి వాసు వైపు చూసింది. కీర్తి కళ్ళల్లో కురిపిస్తున్న ప్రేమ జల్లులో వాసు తడిసి ముద్దయ్యాడు. ఎక్కువసేపు ఆ చూపును భరించే శక్తి లేనట్లుగా ముందుకు వంగి తన పెదవులతో కీర్తి కళ్ళను తమకంతో చుంబించాడు. పరవశంతో మైకంలోకి జారిపోతున్న మనసును నిగ్రహం అనే పగ్గం వేసి లాగి వాసు గుండెల మీద చేతులు ఉంచి దూరంగా తోస్తూ, వంశీ నా కొడుకు అనుకుంటావా? అలా ఎలా అనుకుంటావు? అంది కోపంగా. వాసు ముఖం చిన్నబోయింది. సారీ వెంటనే అన్నాడు. కీర్తికి తక్షణమే జాలేసింది. దూరంగా తోసిన చేతులతోనే వాసు 2 చేతులు పట్టుకొని తన నడుము చుట్టూ వడ్డానంలా చుట్టుకుంటూ తన చేతులను వాసు నడుము చుట్టూ పెనవేసింది. వాసు కీర్తి తలను గుండెలకు హత్తుకుని కీర్తి తల మీద గడ్డం ఆనించి సాలోచనగా సుదూర తీరాల్లోకి చూస్తున్నట్లుగా, ఆ రోజు నువ్వు వచ్చి వెళ్ళావనగానే నీకోసం బైకు మీద ఎంత స్పీడుగా వచ్చానో తెలుసా? ఓ చోట యాక్సిడెంట్ అవుతుందేమో అనిపించింది. నువ్వు రైల్వే స్టేషన్లో ఉంటావేమో, రానని గోల చేసిన బలవంతంగా లాక్కు వద్దామనుకున్నాను. నువ్వు లేవు. యాక్సిడెంటు అనే మాట వినగానే అమ్మో అంటూ ఇంకాస్త గట్టిగా వాసు ఛాతీకి హత్తుకుపోయింది. వెంటనే విడిపోయి దూరంగా జరిగి వాసు కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు బలవంతంగా లాక్కు వద్దామనుకున్నావా? నిజమేనా బావా? అలాంటి వాడివి ఇక్కడికి వచ్చాక కూడా నాకు దూరంగా ఎందుకు ఉన్నావు? అమాయకంగా అడుగుతున్నట్లుగా అంది. మరి నువ్వు నా మీద అనుమానంతో వెళ్ళావని స్టేషన్లో వెతికి ఇంటికి వచ్చాక కదా తెలిసింది. ఇక ఎలా దగ్గరకు రాను? ఓసారి చెప్పబోతుంటే చెవులు మూసుకున్నావు. వాసు స్వరంలో సన్నగా బాధ. సారీ బావా. కీర్తి స్వరం వణికింది. చటుక్కున్న చేతితో కీర్తి నోరు మూస్తూ సారీ వద్దు అన్నాడు. కీర్తి కనుబొమ్మలు బొటనవేలుతో దిద్దుతూ, అవును ఏంటింత చిక్కిపోయావు? బాగా బెంగ పెట్టుకున్నావా అన్నాడు. కీర్తి ముఖంలో చిరుసిగ్గు నాట్యం చేసింది. వాసు ఎక్కడ కనిపెట్టేస్తాడో అన్నట్లుగా గబుక్కున్న మాట మార్చేస్తూ, చీకటి పడిపోయింది బావా, ఇంటికి వెళ్దామా? దాహమేస్తోంది అంది. వాసు మంచినీళ్లు షెడ్డులో ఉంటాయి, తీసుకువస్తానుండు అంటూ వెళ్తుంటే కీర్తి కూడా వెనకే వచ్చింది. అరే ఇదేమిటి, షెడ్డుకు తలుపు ఎప్పుడు పెట్టారు? వాసు ఆశ్చర్యంగా అన్నాడు. కీర్తి నీకు తెలియదా బావా అంది. ఊహూ, నేను నిన్న కూడా తోటలోకి వచ్చాను, మామయ్య పెట్టించారేమో అంటూ తలుపు తీసి లైట్ స్విచ్ ఆన్ చేశాడు. లోపలకు అడుగుపెట్టి కీర్తితో సహా వాసు కూడా ఆశ్చర్యపోయాడు. షెడ్డు రూపమే మారిపోయింది. సన్నజాజి పూలతో అలంకరించిన పందిరి మంచం, బెడ్ మీద గులాబీ రేకులతో ఆటిన్ ఆకారంలో కీర్తి, వాసు అన్న పేర్లు. ఓ ప్రక్కగా స్టూల్ మీద హాట్ బాక్స్లో భోజనం, కూరలు, ప్రక్కనే పల్లెంలో స్వీట్లు, పండ్లు, ఫ్లాస్కు. ఇద్దరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇవి ఖచ్చితంగా కిరణ్ ఏర్పాట్లు అయి ఉంటాయి. నా ఫోన్లో సౌమ్య నెంబర్ తీసుకుని ఫోన్ చేయడం, వాళ్ళను పిలిపించడం అంతా ప్లాన్ ప్రకారం చేసినట్లున్నాడు. వాసు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ అన్నాడు. ఇందుకేనా అమ్మ ప్రత్యేకంగా ఈ లైట్ పింక్ కలర్ షిఫాన్ చీర కట్టుకు వెళ్ళమని బలవంతం చేసింది? కీర్తి ఉన్న చోట అలాగే నిల్చుండిపోయింది. వాసు వెనక్కి వెళ్ళి తలుపు గడియ పెట్టిన శబ్దం. ఎంతసేపటికి ఎలాంటి అలికిడి లేకపోవడంతో మెల్లగా తిరిగి చూసింది. అందుకోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న వాసు నవ్వుతూ చేతులు చాచాడు. ఆ నవ్వులో కోటి అర్థాలు. సృష్టిలోని పురుషత్వం, స్త్రీత్వం కోసం చేతులు చాస్తున్నట్లుగా ఉంది. ఒక్క క్షణం కూడా విరహాన్ని తట్టుకోలేనట్లుగా కీర్తి ఒక్క అడుగులో వాసు దగ్గరగా వచ్చింది. బావా. కీర్తి స్వరం అస్పష్టంగా పలికింది. వాసు కీర్తిని దగ్గరకు లాక్కున్నాడు. కీర్తికి కాలం ఆగిపోయినట్లనిపించింది. ఇద్దరూ వేర్వేరు కాదు, ఒకటే అనిపిస్తోంది. తన తనువు, మనసు రెండూ ఏకమై అతనిలో కలిసిపోవడం తెలుస్తోంది. అతను తన సొంతం అవుతూ, తను అతని సొంతం అవుతూ, తమ ఇద్దరిది ఒకే ప్రపంచం అన్నట్లుగా. వాసు ఛాతీ మీద తల ఆనించి పడుకుని ఉన్న కీర్తి ముఖంలో ఆది నుంచి పురుషుడి పట్ల స్త్రీకి ఉన్న అంతులేని విశ్వాసం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాసు కళ్ళల్లో చెప్పలేని ఆనందం, ప్రపంచాన్ని జయించినంత సంతోషం. కీర్తి
నిన్ను నాకు అందించినందుకు దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పనో. ఇంత ప్రేమ నాకే సొంతం కావడం నా అదృష్టం కదూ. మరి నేను అదృష్టవంతురాలనే బావా. ఎలా? పెద్ద చదువుకోలేదు, ఆస్తులు అంతస్తులు లేవు, దేశాలు త్రిప్పలేను. వాసు స్వరంలో నిరుత్సాహం కీర్తిని కంగారు పెట్టింది. నిజమైన స్త్రీ పురుషుడు ఇచ్చే సంపదకో కీర్తి ప్రతిష్టలకో ఆశపడదు బావా. మానసికంగా అతను తనకు ఇచ్చే శక్తి కోరుకుంటుంది. అతని ప్రేమతో పులకించిపోయి మంచి సంతానాన్ని కోరుకుంటుంది. నువ్వు అసలు ఆస్తులు అంతస్తులంటూ పరుగులు తీయకు. నేను అవేవి కోరుకోవడం లేదు, సరేనా అంటూ వాసు ఛాతీ మీద నుంచి తల ఎత్తి వాసు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చేతితో ముక్కు పట్టి ఊపింది. వాసు కీర్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అయితే ఏమంటావు? మానసికంగా శక్తి ఇవ్వాలంటావు. నీకెప్పుడూ నేను వెన్నంటే ఉంటాను కీర్తి. నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాను. ఇంకోటేదో స్త్రీ కోరుకుంటుందన్నావు, ఏంటబ్బా అది? దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు అన్నాడు. కీర్తి సిగ్గుల మొగ్గ అయింది. ముఖం వాసు గుండెల్లో దాచుకుంది. అరే, నువ్వు ఇంతకు ముందు ఏమన్నావని అడుగుతున్నానో. సిగ్గుపడుతున్నావేంటి? స్త్రీ మరేదో కోరుకుంటుందన్నావు, ఏంటి కీర్తి? మరోసారి చెప్పవు. ఏం కావాలో? వాసు స్వరంలో కొంటెతనం. కీర్తి మెల్లగా వాసు చేతి మీద నుంచి లేచి వెల్లకిలా పడుకొని వాసు చేతిని తీసుకుని తన పొట్ట మీద ఆనించుకుంటూ, ఎప్పుడో ఇచ్చేశావు బావా. సిగ్గును మనసు అట్టడుగు పొరలలో అణిచిపెడుతూ బిడియంగా అంది. ఓ నిమిషం వాసుకు ఏమీ అర్థం కాలేదు. కీర్తి? అర్థమయ్యాక సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. వాసు కురిపించిన ప్రేమ వర్షంలో కీర్తి తడిసి ముద్దయింది. కాసేపయ్యాక మరలా ఆలోచనలో పడ్డాడు. కష్టపడతాను కీర్తి. పిల్లలంటే ముందు ముందు ఎన్ని ఖర్చులుంటాయి, స్కూల్ డొనేషన్లు, ఫీజులు. బావా, నన్ను పట్టించుకోకుండా సంపాదన వెంట పడతావా? అప్పుడు నేను ఇంతకు ముందు చెప్పకుండా చెక్కేసినట్లు బెంగళూరుకో ముంబైకో చెక్కేస్తాను. అప్పుడు తీరిగ్గా సంపాదించుకుంటూ కాలక్షేపం చెయ్యి. కీర్తి ఉడుక్కుంటూ అందే. కీర్తి, వాసు బాధగా అంటూ కీర్తి నోరు మూశాడు. ఏమైంది బావా? నేను తమాషా కన్నాను. వాసు కళ్ళల్లో ఆవేదన చూసి కీర్తిలో ఆందోళన. నాకు మాటివ్వు కీర్తి, చెయ్యి చాస్తూ అడిగాడు. ఏమని? నన్నెప్పుడూ వదిలి వెళ్ళనని. ఏంటి బావా, ఒట్టేసి చెప్పమంటావా? కీర్తి వాసు చేతిలో చెయ్యి వేస్తూ, ప్రాణం విడిచి ఎవరైనా బ్రతకగలరా బావా అంది. వాసు కళ్ళల్లో ఇంకా బాధ వీచికలు తచ్చాడుతూనే ఉన్నాయి. అయ్యో బావా, నేనెందుకు నిన్ను వదిలి వెళ్తాను? కీర్తి వాసు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన శుతిమెత్తని పెదవులతో వాసు బుగ్గలపై ప్రేమ సంతకాలు చేసింది. ఇంకా నమ్మకం కుదరలేదు? అయితే ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి? మరలా వాసు చేతిలో చేయి వేస్తూ అంది. వాసు కీర్తిని చేతితో పాటు దగ్గరకు లాక్కొని గాఢంగా హత్తుకున్నాడు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.